జగిత్యాల ప్రజలు నీ ఎమ్మెల్యే ఎంత పెద్ద జోకరో మళ్ళోసారి నిరూపించుకున్నాడు. జస్ట్ గంట కింద ప్రెస్ మీట్ చేసుకుని ఇప్పుడే వచ్చే లోపల ఆల్టర్నేట్ ల్యాండ్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు పోయి 2 ఎకరాలు చెలగల్ల బాగా కాస్ట్లీ ల్యాండ్ అని చెప్పి 2 ఎకరాలు ఇస్తున్నాము అని చెప్పి ఇలా అయ్యా జాగిరి ఇచ్చినట్టు చెప్పిండు కదా. బాగా కాస్ట్లీ ల్యాండ్ లో పిల్లలు చదువుకోవద్దా, గరీబులు ఎంప్లాయీస్ పిల్లలు చదువుకోవద్దా, గరీబుల పిల్లలు చదువుకోవద్దా ఏమే. ఇప్పుడు ప్రెస్ మీట్ల పెట్టి 2 ఎకరాల స్థలము కేంద్రీయ విద్యాలయ సంఘటన ఒప్పుకోదు, కనీస 5 ఎకరాలు ఉండాలి అని చెప్పి ఇటు వచ్చిన అప్పుడే కలెక్టర్ కి రాసిండు నీ జోకర్. ఆల్టర్నేట్ ల్యాండ్ డబుల్ బెడ్రూమ్ వెనకాల ఐటీఐ ఉందాడా అక్కడ ఇవ్వమని చెప్పి అప్పుడే రాసిండు. నేను కేంద్రీయ విద్యాలయ సంఘటన నేను ఎంపీని, నేను రిజెక్ట్ అవుతుంది అని చెప్పిన. రిజెక్ట్ అయిందా? నువ్వు ప్రపోజల్ పంపినావా? జగిత్యాల ప్రజలు గమనించాలి, ఈయనకి ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఈయన సొంత ల్యాండ్లు ఉన్నాయా, అలా చుట్టాల ల్యాండ్లు ఉన్నాయా, ఈ ఎంత ఫస్ట్ నుంచి ఈయనే పెట్టాలి కేంద్రీయ విద్యాలయం. ఆడ డంప్ యార్డ్ ఉంది, కంపు కొడుతుంది ఐటీఐ వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఇష్యూస్ అయినాయి. ఆ కంపులో తీసుకుపోయి కేంద్రీయ విద్యాలయం పిల్లల్ని పెడతావు, నీ జాగాలు ఉన్నాయన్నాడు. సిగ్గుండాలే సంజయ్ కుమార్. చెల్గల్ ల్యాండ్ కాస్ట్లీ అయితే ఏవా కేంద్రీయ విద్యాలయానికి పిల్లలు చదువుకుంటానికి? నీ అయ్య జాగిరి మీ తాత సంపాదించినట్టు మర్యాద చెప్తున్నా. ఇది మళ్ళీ రిజెక్ట్ అవుతుందండి. జగిత్యాలు ప్రజలు ఆల్రెడీ ఒక 1 అకాడమిక్ ఇయర్ పోయింది, 2వది కూడా పోతుంది. ఇటువంటి ఎమ్మెల్యేని తక్షణం ఎంత తొందరగా తన్ని బయటకు వెళ్ళకూడితే అంత మంచిది. కలెక్టర్ కూడా చెప్తున్నా నేను, అక్కడ డంప్ యార్డ్ కంపు ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ డంప్ యార్డ్ కి ధర్నాలైనాయి, అక్కడ తీసుకుపోయి మళ్ళీ కేంద్రీయ విద్యాలయం పెట్టుకున్నారు. చెలగల్లా స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్వీన్ 5 to 10 acres ఇమీడియట్లీ ప్రపోజల్ తయారు చేసి కేంద్రీయ విద్యాలయానికి పంపండి. ఇవన్నీ పనికిమాల ఈగోల మీద ఓ కళ్ళ డాక్టర్. భారత్ మాతాకి జై.